యానిమే లవర్స్ ఎలా ఉన్నారు? రీసెంట్‌గా మన సబ్‌స్క్రైబర్ ఒకళ్ళు సకామోటో డేస్ యానిమే గురించి ఒక వీడియో చేయమని అడిగారు. సో, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో, ఈరోజు వీడియోలో సకామోటో డేస్ యానిమే యొక్క రివ్యూ, అలాగే ఆ యానిమే మీద నా ఒపీనియన్, అలాగే సకామోటో యానిమే యొక్క రీసెంట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ గురించి ఒక ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను. సో, ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నట్లయితే గనుక తప్పకుండా మన ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా స్టోరీ విషయానికి వస్తే మన స్టోరీలో మెయిన్ ప్రొటాగనిస్ట్ తారో సకామోటో. ఇతను ఒక అండర్ వరల్డ్ రౌడీ అనమాట. సకామోటో యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్, స్పీడ్ అండ్ ఎజిలిటీ టాప్ లెవెల్‌లో ఉంటాయి. సో, అందుకే ఇతనందరూ కూడా స్ట్రాంగెస్ట్ హిట్‌మ్యాన్ అని పిలుస్తూ ఉంటారు. అయితే తర్వాత సకామోటో ఒక అమ్మాయిని ప్రేమించి తనని మ్యారేజ్ చేసుకుంటాడు. అండ్ వాళ్ళకొక పాప కూడా పుడుతుంది. ఆ తర్వాత సకామోటో అండర్ వరల్డ్‌ని వదిలేసి తన బాడీ వెయిట్ పెంచుకొని ఒక ఫ్యామిలీ మ్యాన్‌గా అయితే అయిపోతాడనమాట. బట్ తన ఏజ్ అండ్ బాడీ వెయిట్ పెరిగినప్పటికీ తన పవర్ స్టిల్ టాప్ లెవెల్‌లోనే ఉంటుంది. అయితే కొంతమంది సకామోటోని చంపడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ సకామోటో ఈ సిట్యుయేషన్‌ని ఎలా డీల్ చేసాడనేదే ఈ యానిమే యొక్క మెయిన్ స్టోరీ అనమాట. సో, నేను ఆల్రెడీ సకామోటో డేస్ మాంగానైతే చదివాను. అండ్ సకామోటో డేస్ యానిమే వస్తుందని తెలియగానే నేనైతే చాలా ఎక్సైట్ అయ్యాను. సో, నా ఎక్సైట్‌మెంట్‌కి తగ్గట్టుగానే వీళ్ళు కూడా యానిమేనైతే చించవదలేసారని చెప్పాలి. యానిమేషన్ చాలా అద్భుతంగా ఉంది గైస్. అండ్ యానిమేషన్ క్వాలిటీ గాని, ఆ ఆర్ట్ గాని, ఆ డిజైన్ గాని చాలా పర్ఫెక్ట్‌గా డిజైన్ చేసుకున్నారు. వాళ్ళు చాలా ఎక్స్‌పోజ్‌ని అయితే ఉపయోగించుకొని ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే అంత పర్ఫెక్ట్‌గా ఉంది. ఎక్కడ కూడా నాకు నెగెటివ్స్ అయితే కనిపించలేదు. ఒక చిన్న ప్రాబ్లమ్ కూడా అనిపించింది. ఏ ఫాల్ట్ కనిపియలేదు. ఎందుకంటే చాలా పర్ఫెక్ట్‌గా అయితే వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. అండ్ కలర్స్ కూడా ఎక్కడ కూడా ఓవర్‌గా వాళ్ళు ఇచ్చినట్లు అనిపించలేదు. సో, యానిమేషన్ క్వాలిటీ అయితే టాప్ లెవెల్‌లో ఉంది గైస్. ఇక నెక్స్ట్ వాయిస్ విషయానికి వస్తే గనక ఈ యానిమేలో ప్రతి క్యారెక్టర్‌కి వాళ్ళు ఇచ్చిన వాయిస్ అనేది పర్ఫెక్ట్‌గా సింక్ అయిపోయింది. ఇంకా ముఖ్యంగా మన సకామోటో వాయిస్ అయితే ఇంకా పర్ఫెక్ట్ అనిపించింది గైస్ నాకు. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మన సకామోటోకి వాయిస్ ఇచ్చింది మరెవరో కాదు. తోమోకాజు సుజితా అనమాట. ఇతను మీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. జింటామా యానిమే చూసిన వాళ్ళకి ఖచ్చితంగా ఇతని గురించి తెలిసే ఉంటుంది. అండ్ ఈ సకామోటోకి పెద్ద ఎక్కువ డైలాగ్స్ ఉండవు గైస్ ఈ యానిమేలో. అతనుకున్న కొన్ని డైలాగ్స్‌లో కూడా ఆ వాయిస్ క్రియేట్ చేసిన ఆ బేస్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. నాకైతే ఇంకా మైండ్‌లో అదే తిరుగుతుంది. సో, చాలా పర్ఫెక్ట్‌గా అయితే ఈ వాయిస్ అనేది సెట్ అయిపోయింది. అండ్ ఇక ఆ తర్వాత మన బీజీఎం విషయం గురించి మాట్లాడుకోవాలి. ఈ సకామోటో యానిమేలో నాకు మెయిన్‌గా చాలా బెస్ట్ పార్ట్ అనిపించింది వచ్చేసరికి ఈ యొక్క యానిమే యొక్క బీజీఎం అనమాట. మరి ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌ని వీళ్ళు డిజైన్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు ఇచ్చిన ఆ బీజీఎం అనేది చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. అండ్ బీజీఎం ఇచ్చింది కూడా ఎవరో కాదు మన యూకీ హయాషి. యూకీ హయాషి గురించి మీకు ఆల్రెడీ తెలుసు. ఇతను 'హైక్యూ' అండ్ 'మై హీరో అకాడమియా' లాంటి యానిమేస్‌కి మ్యూజిక్ కంపోజ్ చేసిన అతననమాట. సో, ఈ యానిమేకి కూడా చాలా అద్భుతంగా అయితే మ్యూజిక్ ఉంది గైస్. అండ్ ముఖ్యంగా ఫైట్స్ జరుగుతున్నప్పుడు క్రియేట్ అయిన బీజీఎం ఎక్స్‌ట్రార్డినరీ అనే చెప్పాలి. సో, చాలా అద్భుతంగానే ఉంది. అండ్ ఓవరాల్‌గా ఈ యానిమే మీద నా ఒపీనియన్ వచ్చేసరికి టాప్ లెవెల్ యానిమే. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యానిమేని చూడాల్సిందే. మీరు గనుక యాక్షన్ యానిమే లవర్స్ అయితే గనక తప్పకుండా నేను ఈ యానిమే మీకు రికమెండ్ చేస్తాను. తప్పకుండా చూడండి. ఈ యానిమేలో యాక్షన్‌తో పాటు కామెడీని కూడా చాలా పర్ఫెక్ట్‌గా అయితే జనరేట్ చేశారు. అండ్ అది సెట్ అయిపోయింది కూడా. నాకు చాలా బాగా నచ్చింది గైస్. వాళ్ళు జనరేట్ చేసిన ఆ యొక్క హ్యూమర్ గాని, ఆ యాక్షన్ సీన్స్ గాని ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. సో, ప్రతి ఒక్కరు కూడా ఈ యానిమే అయితే చూడండి. ఇక నెక్స్ట్ సకామోటో డేస్ యానిమే యొక్క లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్ విషయానికి వస్తే గనక ఈ సకామోటో డేస్ ప్రస్తుతానికి 3 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ 4థ్ ఎపిసోడ్ జస్ట్ ఈ రోజు అయితే రిలీజ్ అవ్వబోతుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్స్ విషయానికి కూడా వస్తే గనక వాటి యొక్క డేట్స్ అండ్ వాటన్నిటిని కూడా నేను స్క్రీన్ మీద అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. అండ్ ఈ యానిమేని అయితే ఈ సీజన్ 1ని 2 కోర్స్‌గా అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఐ మీన్ 2 పార్ట్స్‌గా. అండ్ ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ జనవరిలో రిలీజ్ అవుతుంది. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసరికి జూలైలో అయితే రిలీజ్ కాబోతుందన్నమాట. నేనైతే దానికోసం చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. అండ్ ఈ యానిమే మీద నా ఒపీనియన్ చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్ ఈ యానిమే. సో, మీరు కూడా ఒకసారి చూసి ఈ యానిమే మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ ఈ సకామోటో డేస్ యానిమేకి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీకేమైనా క్వెషన్స్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నేను తప్పకుండా వాటికైతే ఆన్సర్స్ ఇస్తాను. అండ్ దాని గురించి వీడియోస్ కూడా అయితే నేను చేస్తాను. సో, మరొక ఇంట్రెస్టింగ్ వీడియో త్వరలోనే మీ ముందుకొస్తాను. అప్పటి వరకు గుడ్ బై అండ్ టేక్ కేర్.